బాగా అందంగా పని భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. 6వ సంవత్సరం మాది 6th year. 2 సార్లు మొరంలో చేసినాము. ఒకసారి కోగలేరు, ఒకసారి దేవరకొండ, ఇంకొకసారి కూరమాయి. ఈసారి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన సంవత్సరం వనభోజన మహోత్సవంకి ఇచ్చేసిన అందరికీ నా శుభాభినందనలు. పలమనేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది. ఎక్సలెంట్ ఏర్పాట్లు. ఈ రోజు అనే రోజు ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఏడైనా చూడాలంటే ఈరోజు నిజంగా ఈరోజు మన వనభోజనం కాడ కనిపిస్తారు. నిజంగా కను సన్నలో నడువ కను బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఈరోజు మన రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గంలో వనభోజనాలు ఇక్కడ మామడుగు ఈ దీంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ వనభోజనాలు కూడా పలమనేరు పరిరక్షణ సేవా సమితి వారికి ఆధ్వర్యంలో వాళ్ళ అండదండలతో ఇంకా కొన్ని సంస్థలు కూడా అన్ని సంస్థలు ఏకమై కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలత వరములు. మరి కార్తీక వన భోజన విశిష్టత మీ అందరికీ కూడా తెలుసు. మరి ఉసిరి వనం కింద ఉసిరి చెట్ల కింద మరి ప్రతి ఒక్కరూ కూడా భోజనాలు చేస్తే ఈ నెలలో ఈశ్వరానుగ్రహం అనేది కలుగుతుందనేది ముఖ్యంగా మా ఉద్దేశం పీపీఎస్ యొక్క ఉద్దేశం ఏమంటే అంటే కులమతాలకు అతీతంగా అందరి యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము కార్తీక వన భోజనాలు పెట్టాలనే ముఖ్య ఉద్దేశం ఏమంటే మన కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబం అనేది మనిషి యొక్క సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్న వేళ అందరినీ ఏకాగ్రతం చేసి ఒక చోట ఒక దినమైన అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో. కానీ వాటన్నిటికీ విభిన్నంగా ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి అనేటటువంటిది కులం మతం ఎటువంటి ప్రాంతం అనేటటువంటి భేదం లేకుండా అందరినీ ఆహ్వానించి అందరినీ ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. వీడియో రాయో ఫోటో తీసుకున్నాను భోజనం తీసుకున్నాను. నా ఫోటో గుర్తి మా రైస్ ఓకే సార్ సార్ ఎస్పీ మీటింగ్ సార్ ఒక నిమిషం సార్ కొంచెం మీకు
నేను పర్లేదు రైస్ నమస్తే రైస్ మాకు తీసేలేదు ఫోటో సార్ సార్ అసలు గైడ్ బాగా అందంగా పని తీసుకొచ్చి ఈ కార్తీక వనభోజనాలకి విచ్చేసినటువంటి మన పలమనేరు ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పురస్కరించుకొని ఒక భలే మంచి రోజు అనే పాట మీకోసం. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు. ఈ వాతావరణం ఒకసారి చూడండి. ఈ వాతావరణాన్ని చూపిస్తూ ఈ రోజుని ఇంత గొప్పగా చూపించడానికి ఈ సాంగ్ పాడుతున్నాను. థ్యాంక్ యూ. రసం ఆడిపోయేసే మజ్జిగ తెస్తాను హిందూ బంధువులందరికీ కార్తీక మాస యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పలమనేరు పట్టణంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒకే ఉసిరి చెట్టు కింద వనభోజనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు కులాల ద్వారానే వాళ్ళ కులం వ్యక్తుల మటుకే కలిసి భోజనం చేసే పరిస్థితుల్లో ఈరోజు పలమనేరు పట్టణంలో వివిధ కులాలకు అతీతంగా అందరూ ఒక రూఫ్ కింద ఉండి మనమంది ఈరోజు కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషదగ్గ విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏం లేదు సార్ సార్ ఏమో బాగుంటున్నా ఆడ కూర్చోండొచ్చు కదమ్మా. చేయి నొప్పి వస్తుంది. ఇది కూడా మా అమ్మ కూడా చేయి నొప్పి. నమస్తేనా రండి మేడం. చిన్నపిల్లలు తీసుకుంటారు. సాంబార్ ఎత్తుకురానా పాస్తా ఉండరా తెల్లారి నుంచి ఉంగి నేరేగా ఉంది.
ఏం బా ఈరోజు పలంనేరు ఆత్మీయులందరూ ఒక చోట కలిసి వనభోజనాలు ఎంతో అద్భుతంగా కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి పాడుకోవడం, ఇవన్నీ పలంనేరు ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చల్లగా అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కృపెడివాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు కృపెడివాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. థ్యాంక్ యూ. వస్తాం స్వీట్ రావాల్సిందే. స్వీట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. కొంచెం లేట్ వచ్చేది మాత్రం తప్పదు. తీసుకొచ్చి ఈ ఐటమ్ ఇంపార్టెంట్. స్వీట్ అబ్బా నాకు కాదు, కెమెరా పెడతారా? ఈరోజు మన రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, చిత్తూరు జిల్లాలో పలంనేరు నియోజకవర్గంలో పలంనేరు పరిరక్షణ సేవా సమితి అనే ఒక సంస్థ పెట్టి, అంతా రిటైర్డ్ అయిన వ్యక్తులు, ఏజ్ అయింది, అంతా ఉన్నత స్థానంలో ఉండి పదవి విరమణ చేసిన వచ్చిన వ్యక్తులే అందరూ కూడా మనవాళ్ళు మనవరాలతో ఆడుకునే సమయం ఇది. ఇటువంటి సమయంలో వాళ్ళు ఇంట్లో కుటుంబానికి కాకుండా పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజల కోసము ప్రతి నిత్యము 24 గంటలు ఏదో ఒక ఆతృత, ఒక ఆవేశంతో ఏదో ఒకటి సేవ చేయాలనే మంచి సంకల్పంతో ఈ పలంనేరు పరిరక్షణ సేవ సమితి చేస్తున్నారు. అదే భాగంగా ఈరోజు కార్తీక మాసంగా కార్తీక వనభోజనాలు ఇక్కడ మామడుగు ఈ దీంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ వనభోజనాలు కూడా పలంనేరు పరిరక్షణ సేవా సమితి వారికి ఆధ్వర్యంలో వాళ్ళ అండదండలతో ఇంకా కొన్ని సంస్థలు కూడా, అన్ని సంస్థలు ఏకమై ఈరోజు అందరి తరపున పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ వనభోజన కార్యక్రమం పెడుతున్న ప్రతి ఒక్క పలంనేరు పరిరక్షణ సేవా సమితి కుటుంబ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పలంనేరు పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వనభోజనాల శుభ సందర్భంలో పలంనేరు నియోజకవర్గం నుండి ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్లతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఒక లెజెండ్ ఫ్యామిలీగా ఉండాలనేసి కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అదేవిధంగా సకాలంలో వర్షాలు పడి రైతులందరూ బాగుండాలా, మన దేశ సరిహద్దులు ఉండే జవాన్లు వాళ్ళ కుటుంబం కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఆశీర్వాదం కూడా ఉండాలనేసి కూడా మరొక్కసారి సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజం సార్.
ఆరో సంవత్సరం సార్ మాది 6th year. 2 సార్లు మొరంలో చేసినాము. ఒకసారి కోగలేరు, ఒకసారి దేవరకొండ, ఇంకొకసారి కూరమాయి, ఈసారి గజారాము. ఇలాగా నెల్లి చెట్టు అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. కార్తీక వనమాస భోజనాలు ఏర్పాటు చేసిన పలమనేరు పరిరక్షణ సమితి నిజంగా ఈ టీంలో మేమంతా ఉంటాం కూడా అదృష్టం. 3 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. మొత్తం టీం మెంబర్స్ అందరికీ కూడా పలమనేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది. ఎక్సలెంట్ ఏర్పాట్లు ఉసిరి చెట్ల కింద ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనం చేసే పోవాలి. ఒకటే వచ్చి నిన్న చెప్పిన కూడా తీసుకురాలేదు సాంబార్ 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 కొంచెం సాంబార్ అంటే సాంబార్ పలమనేరు పరిరక్షణ సమితి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న ఈ కార్తీక వనభోజనాలు కార్యక్రమం మామడుగు వద్ద ఈ ఫారెస్ట్ నర్సరీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగుంది. పుర ప్రజలు నిజంగా ఈరోజు చాలా ఉత్సాహంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో నేను ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మానవుడు అనే ఆ విలువల పైన ఒక పాట ఒకటి పాడతాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెనువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, ఇనుప రెక్కల డేగ విసిరిన పంజాకు కోడి పిల్లై జిక్కి కొట్టుకుంటున్నాడు, ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నాడు, కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి దిగజారుతున్నడోయమ్మా, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి వడిగట్టెనదిగో చూడమ్మా, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్తి కోరికలు చలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు. ధన్యవాదాలు.
చాలా బాగుంది. సైలెంట్ గా ఉండే ఏరియాలో రికార్డ్ చేస్తే చంద్ర అన్నాడు నాకు మాట మాట్లాడి. సో ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన సంవత్సరం వనభోజన మహోత్సవానికి ఇచ్చేసిన అందరికీ నా శుభాభినందనలు. సో ఈ ఆర్గనైజేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు వీడియో చేసిన ఈ పక్కన ఆయన కొద్దిగా కట్ చేస్తే ఆయన ఇప్పుడు వచ్చి వీడియోలో తీసుకుంటే మేము ఒప్పుకోము. కట్ చేయి. అందరికీ నా నమస్కారం. ఈరోజు మన పలమనేరులో నిజంగా ఒక ఆనందమైన సమయం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందరూ కలిసిన ఒక వేళ. ఈ ఒక వేళ ఏమంటే మన వనభోజనం అనేది గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి మన పలమనేరు పరిరక్షణ సమితి వారు నిరంతరంగా వాళ్ళు ప్రతి సంవత్సరం చేసి ఇక్కడ ఒక చూడవలసిన మనము ఇది ఏమంటే ఇక్కడ మా ఊర్లో ఉండే ప్రతి కులస్తుడు, ప్రతి అన్యమతస్థుడు, ప్రతి కులస్తుడికి వాళ్ళు ఆహ్వానిస్తారు. వాళ్ళు పిలిచి వాళ్ళ చేతో కూడా ఈడ రమ్మని చెప్పి ఈడ చూడండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వయసున్నోళ్ళు కానీ ఈడ ఈరోజు అనే రోజు ఈడ ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు ఏడైనా చూడాలంటే ఈరోజు నిజంగా ఈరోజు మన వనభోజనం కాడ కనిపిస్తారు. నిజంగా ఇది వచ్చి అంత ఆసామాషి విషయం ఏం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కాలంలో సొంత అన్నా చెల్లెలకి పిలిచి అన్నం పెట్టాలంటేనే కొంచెం బాధగా ఉండే కాలంలో, కలికాలంలో ఇప్పుడు యావత్ కులస్తులకి పిలిచి, అన్య మతాలకి పిలిచి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా, ధనపేదానికి అతీతంగా ఈడ వాళ్ళందరూ పిలిచి వాళ్ళకందరికీ ఒక ఎన్ని బాధలు ఉన్నా, నిజంగా నేను కూడా 3-4 దినాల నుంచి కొన్ని బాధల్లో ఉన్నాను. ఈ రోజు ఈ స్థానంలో నేను వచ్చి నా బాధలు నేను మర్చిపోయి వీళ్ళందరితో కలిసి నాకు ఇప్పుడు ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకుండా మీ ద్వారా నేను ప్రతి ఒక్కరితో పంచుకోవాలనేసి ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు, మా పలమనేరు పరిరక్షణ సమితి వారికి మరియు మా చంద్రన్నకి, మీకు అందరికీ నేను రుణపడి ఉంటా. ఖచ్చితంగా ఇటువంటిది నేను బతికిండేంత వరకు నేనే కాదు నా పిల్లల్ని కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవాలన్న అనంతరం కూడా వాళ్ళు పంచుకున్నాం అనేసి మనసారా కోరుకుంటూ మీ ద్వారా సత్యనండి అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి, ఏపీ ఎన్జిఓ సంఘం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, అదేవిధంగా మాజీ మిలిటరీ ఉద్యోగుల సంఘం, ఇంకా పలమనేరులో కలిసి వచ్చేటటువంటి పలు సంఘాల ఆధ్వర్యంలో మన గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళచే నిర్వహించబడుతున్నటువంటి గజారామం నర్సరీలో మరి ప్రతి సంవత్సరం మరి మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన భోజనాలు కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు కార్యక్రమం సరళి చూస్తుంటే చాలా ఆనందంగా, చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మరి భావిస్తూ ఉన్నారు. మరి కార్తీక వన భోజన విశిష్టత మీ అందరికీ కూడా తెలుసు. మరి ఉసిరి వనం కింద, ఉసిరి చెట్ల కింద మరి ప్రతి ఒక్కరూ కూడా భోజనాలు చేస్తే ఈ నెలలో ఈశ్వరానుగ్రహం అనేది కలుగుతుందనేది మనందరికీ సాంప్రదాయం. కాబట్టి మరి ఆ సాంప్రదాయాన్ని, సంస్కృతిని పరిరక్షించేటటువంటి క్రమంలో
మరి గజారామంలో ఇక్కడ ఉన్నటువంటి ఉసిరి వనంలో ఈరోజు ఇక్కడ కార్తీక వన భోజనాలు కార్యక్రమానికి పలమనేరు పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు తెలిపి మరి ఇక్కడ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా బ్రహ్మాండంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది వక్తలు మన సంస్కృతికి సంబంధించి కానీ మన సాంప్రదాయాలకు సంబంధించిన కుటుంబ వ్యవస్థ పైన కూడా అనేక మంచి విషయాలని మరి వచ్చినటువంటి వారికి ఉపదేశించడం కూడా జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు అయితేనేమి, అదేవిధంగా మహిళలకు కానీ పిల్లలకు కానీ ఆటల పోటీలు అయితేనేమి మరి బ్రహ్మాండంగా నిర్వహించి వారందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం. ఎందుకంటే మనం ఈరోజు సాంకేతిక యుగంలో నివసిస్తూ ఉన్నాం. ఉదయం లేస్తే యాంత్రికంగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం కూడా మరి యాంత్రికమైపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చిన్న పిల్లవాళ్ళు కూడా మొబైల్ ఫోన్లకి దాసోహమై మరి బయటి ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు మరి లేనటువంటి ఈరోజు క్రమంలో సమాజాన్ని ఒక చోటకి చేర్చి ఒక ఆదివారం ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లలు, పెద్దలు, మహిళలు మరి ఒకరినొకరు గౌరవించుకోవడం, మరి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి సమస్యలు ఒకరు చర్చించుకోవడం, ఆ విధంగా ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ మేము తయారు చేయడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మా ఉద్దేశం 100% మరి విజయవంతమైంది. అనేక మంది మరి ప్రముఖ వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి రావడం, ఇక్కడ భోంచేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమ నిర్వహణకి మాకు ఈ స్థలాన్ని మరి ఇచ్చినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది గత వారం రోజులుగా ఈ స్థలాన్ని మొత్తం కూడా చాలా పరిశుభ్రంగా తయారు చేసి మాకు అందివ్వడమే కాకుండా మరి మా పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు కూడా మరి ఒక సైన్యంలాగా పనిచేసి తక్కువ కాలంలోనే ఈ ప్రాంతాన్ని మంచి అనువైన ప్రాంతంగా తయారు చేసి ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అయిందంటే అందుకు వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నిజంగా వారు చేసిన కృషి అభినందనీయం. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు. పలమనేర్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్జిఓస్ అసోసియేషన్ తరపున కానీ, అలాగే పంచాయతీరాజ్ అసోసియేషన్ తరపున కానీ, ఇక ఎక్స్ ఆర్మీ, మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఈ దినం మేము ప్రజల యొక్క అందరి మనోభావాలని ఏకీకృతంగా తీసుకురావడానికి కోసం ప్రతి సంవత్సరం మా పీపీఎస్ సంస్థ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కార్తీక వనభోజోత్సవాలు జరుపుకుంటున్నాము. అదే ప్రకారంగా ఈ సంవత్సరం ప్రత్యేకతగా ఒక ఏదైనా వనంలో తీసుకునే ఉత్సవాలు జరిగితే బాగుంటుందని ఒక నిర్ణయించుకుని అందరి అభిప్రాయాలతో ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళ యొక్క అనుమతితో ఇక్కడ మేమంతా ఒక ఉసిరి చెట్టు వనంలో ఈ అన్నదాన కార్యక్రమంలో అందరి ప్రోగ్రాములు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేశాము. దీని గురించి మన పలమనేర్ ప్రజలు కానీ, ఇక ఇతర ఉద్యోగస్తులు కానీ, సంస్థలు కానీ అందరూ హాజరైనందుకు వాళ్ళకి మా యొక్క అందరికీ యొక్క అభిమానాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా ఉద్దేశం, పీపీఎస్ యొక్క ఉద్దేశం ఏమంటే అంటే కులమతాలకు అతీతంగా అందరి యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. అందరి మన యొక్క పురాతనమైనటువంటి సాంప్రదాయాలని కూడా మనం మనం కాపాడుకునే విధంగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. పిల్లలకు ఆటపోటీలు కానీ, పెద్దలకు అట్లనే ఆటపోటీలు కానీ, ఒకరినొకరు బంధుత్వాలని కలయపరుచుకోవడానికి కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాము. అదంతా కూడా మాకు సక్సెస్ అయింది. ఈ పీపీఎస్ ఎందుకంటే మన యొక్క గ్రామ ప్రజలకి, పలమనేర్ టౌన్ లేక ప్రజలకి మా యొక్క సహకారాలు, ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి యొక్క ఈ మంచి సహకారాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం రిటైర్ అయిన తర్వాత సుమారు 8 సంవత్సరాల ముందు ఈ ప్రారంభించింది. దిగ్విజయంగా చేసుకుంటాం. దాని రీతిలో ఇవాళ ఈ 6వ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలకి, ఉద్యోగస్తుల సంఘాలకి, రిటైర్ అయిన సంఘాలకి,
వాళ్ళకి అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా మా యొక్క సభ్యుల సహకారం, ఎందుకంటే 200 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంస్థ ఇంత దిగ్విజయంగా అందరూ శ్రమ అంటే వాళ్ళ యొక్క వయసు మళ్ళిన వారైనా కూడా వయసులో ఉన్నటువంటి 18 సంవత్సరాల యువకుల్లాగా ఈ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఒక వారం ముందుగా నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కూడా మా కార్యకర్తలను కూడా నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. పలమనేరు పరిరక్షణ సమితి అనే సంస్థ 2017వ సంవత్సరంలో పలమనేరులో స్థాపించినాము. దీంట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, పోలీసు, ఫారెస్టు, సిరికల్చర్, టీచర్స్, వివిధ సభ్యులు, పలమనేరులో ఉన్న సభ్యులు అందరూ కలిసి 200 మంది ప్రస్తుతం ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము 8వ సంవత్సరము పలమనేరు పరిరక్షణ సమితి స్థాపించి జరుగుతున్నది. మేము ప్రతి సంవత్సరము కార్తీక వన భోజనాలు పెట్టాలనే ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబం అనేది మనిషి యొక్క సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్న వేళ అందరినీ ఏకాగ్రతం చేసి ఒక చోట ఒక దినమైన అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో 6 సంవత్సరాలుగా ఇది 6వ సంవత్సరము. ఇంతకు మునుపు మొరంలో 2 సార్లు, కోగిలేరులో ఒకసారి, దేవరకొండలో ఒకసారి, కూర్మాయిలో ఒకసారి చేసినాము. ప్రతిదీ దిగ్విజయంగా ప్రజలు సహకారాలు అందించి చేసినారు. అదేవిధంగా ఈరోజు కార్తీక వన భోజనాలు మామడుగు వద్ద ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన గజారామం వద్ద ఈరోజు ఉసిరి వనంలో కార్తీక వన భోజనం చేసినాము. దీనికి పలమనేరులో ఉన్న పట్టణ ప్రజలు అయితేనేమి, వివిధ సంఘాలు అయితేనేమి అందరూ హాజరైనారు. అందరూ హాజరై ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అందరికీ పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా, మా సభ్యులందరి ద్వారా అభినందనలు తెలుపుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం అందరూ భుజము కలిపి చేయి కలిపి మన పలమనేరు పట్టణ అభివృద్ధికి ఇదే విధమైన కార్యక్రమాలు చేయడానికి మాకు ఉత్సాహం చూపిస్తారని, ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సదా మీ సేవలో పలమనేరు పరిరక్షణ సమితి. అందరికీ నమస్తే. ఈ రోజున పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గంగవరం మండలం మామడు గ్రామ పంచాయతీ నందు ఉన్నటువంటి గజారామం నందు కార్తీక వనభోజన కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా పలమనేరు నియోజకవర్గ పరిధి లేదా పలమనేరు ప్రాంత పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల సంఘాలను కూడా ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున దాదాపుగా 100 మంది తమ యొక్క కుటుంబ సభ్యులతో హాజరయ్యి ఈ కార్తీక వనభోజనాలు అనేటటువంటి వాటిని విజయవంతం చేయడం జరిగింది. మామూలుగా కార్తీక వనభోజనం అనేటటువంటిది కార్తీక మాసంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో లేదా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైనా ప్రత్యేక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి భోంచేసేటటువంటి కార్యక్రమాలు చేసేవారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి అనేటటువంటిది కులం, మతం, ఎటువంటి ప్రాంతం అనేటటువంటి భేదం లేకుండా అందరినీ ఆహ్వానించి అందరినీ ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏమన్నట్లయితే, నేడు అంతరించిపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థ విలువలు అనేటటువంటివి పెంపొందించడానికి ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమం అనేటటువంటిది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకన్నట్లయితే ఇక్కడ చిన్న 8 నెలల బిడ్డ నుండి 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తుల వరకు అందరూ భాగస్వామ్యం కలపడం ద్వారా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి విలువలు కానీ కుటుంబ వ్యవస్థ పట్ల అందరికీ ఒక మంచి అభిప్రాయం కానీ ఏర్పడే విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఈ రోజున ఇప్పుడు 6వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ 6వ సంవత్సరం అనేటటువంటిది ఇట్లే ఒక 1000 ఏళ్ల పాటు మన చరిత్ర ఉన్నంత కాలం కూడా ప్రతి సంవత్సరము పలమనేరు పరిరక్షణ సమితి అనేటటువంటి ఆధ్వర్యంలో ఈ కార్తీక వనభోజన కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేసే విధంగా రాబోయే తరాలంతా కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు ఏర్పాటు చేస్తున్నటువంటి దాంట్లో కనీసం 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు 1-2 లేకపోవడం అనేటటువంటిది
శోచనీయం. ఇలాంటి సంఘటనలు లేకుండా యువతంతా కూడా ఇలాంటి సాంఘిక కార్యక్రమాల పట్ల ముందుకు వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా తమ వంతు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం.